తిరుమలకు సంబంధించి రెండు కలిపి మీరు మాట్లాడచ్చు. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. తిరుమలలో టీటీడీ బోర్డు మెంబర్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి పైన ఏ రకంగా మాట్లాడారు. నిజానికి మహాద్వారం గుండా బయటకు రావడం కానీ లోపలికి వెళ్ళడం కానీ జరగదు. సరే, వీళ్ళు దర్శనాలు అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు సామాన్య భక్తులతో కాకుండా మహాద్వారం గుండా అప్పుడప్పుడు వీళ్ళని అది అనధికారికంగా, అది కూడా తప్పే. సరే, అతను బోర్డు మెంబర్ నరేష్ గారి అటెండర్తో చెప్తున్నారట మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదని. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి బోర్డు మెంబర్ దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదురుగా ఉంది. ఆయన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్నారు. ఆ సంప్రదాయ వస్త్రధారణలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పరమభక్తుడైనటువంటి నరేష్ గారు బోర్డు మెంబర్ అట. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారో వినండి సార్ ప్లీజ్. థర్డ్ క్లాస్ దా కొడుకు అని చెప్తాను. బయట పోయా, నన్ను బయట పంపివ్వండి. నేను కూర్చొనేస్తాను ఇక్కడ. ఫస్ట్ బయట పోయా, లోపల కాదు బయట పోయా, బయట పో. ఏమయ్యా మాట్లాడు పో, ఏమని పేరు ఇలాగే తిడతాడు. థర్డ్ క్లాస్ దా కొడుకు అని చెప్తాను. బయట పోయా, నన్ను బయట పంపివ్వండి. నేను కూర్చొనేస్తాను ఇక్కడ. ఫస్ట్ బయట పోయా, లోపల కాదు బయట పోయా, బయట పో. థర్డ్ క్లాస్ నాకు పోరా బయటికి, నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా, నీ అంతు చూస్తా, లోపలికి కాదురా బయటికి పో, ఈ నాకో ఇక్కడ పెట్టకండి, లోపలికి కాదురా బయటికి పో, థర్డ్ క్లాస్ నా. ఇది ఒక బోర్డు మెంబర్ గుడిలో, ఆల్మోస్ట్ గుడిలోనే ఉన్నారు చూడండి సార్. అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నారు భక్తులు. గోవింద నామస్మరణ వినిపిస్తోంది అక్కడ, ఆ నామాలు వినిపిస్తున్నాయి. అయినా అప్పుడే దర్శనం చేసుకుని వచ్చినట్టున్నారు ఆయన. ఇది ఈరోజు టీటీడీకి వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం, దేవుడికి వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం. బూతులు తిట్టే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని బోర్డులో పెట్టి, ఇంతకుముందు మీరు లడ్డూ గురించి అన్నారు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ వీడియో ప్లే చేశాను. ఇది ఇందులో చెప్పడానికి ఏం లేదు సార్. అక్కడ ఆయనకి బోర్డు మెంబర్కి ఆ ఎంప్లాయీ అంత గడ్డెట్టాడు. ఎలా తెలుసా, ఆయన్ని బయటికి పోమని, ఆ దారి గుండా బయటికి పోమని, ఆ మహాద్వారం గుండా బయటికి పోమన్నా సరే అతను విజ్ఞత విచక్షణ కోల్పోలేదు. అతని పద్ధతిలో అతనే బయటికి వెళ్ళాడు. ఎస్, కరెక్ట్. మీకు అర్థమవుతుందా? సో ఇది మీలాగా విచక్షణ లేని వాడిని కాను అని చెప్పడం, అదే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. నువ్వు విచక్షణ రాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, కానీ ఈ టీటీడీ దేవ దర్శనానికి వచ్చిన వాళ్ళకి సేవలు చేసే మేము విచక్షణాయుతంగా ఉండము అన్నది ఎస్టాబ్లిష్ చేసి చూపించండి. రెండో మాట, ఎవరండి వీళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ గాలిపోయిన బ్యాచ్ అందరిని తెచ్చి టీటీడీ బోర్డు మెంబర్లు చేస్తే? మొదటి రోజే ఎంతమంది ప్రాణాలు తీశాడో చైర్మన్. ప్రాణాల కంటే ముందు కొవ్వు పూసారు కదా వీళ్ళందరూ. అదే చెప్తున్నా, కొవ్వు పూసిన రకాలు కదా లడ్డులకి. దానికి వీళ్ళకి ఉండబట్టే అవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళ మాటల ప్రకారం ఏ కొవ్వు పదార్థాలతో వీళ్ళ బాడీ నిండిపోయి ఉన్నాయో తెలుసుకోమనండి. ఏందండి అది? ఏం వీళ్ళకే అట్లాగే ఉందా దేవదేవుడి సన్నిధిలో? మేమందరం ఒకటి, మీరైతే తిరుపతి వాస్తవులే, మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. మహాద్వార ప్రవేశం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? జిఆర్ఎల్కి ఉంటుంది, గౌరవ రాష్ట్రపతి గారికి ఉంటుంది, ప్రధానమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రోటోకాల్లో ఒక్కొక్కసారి ఉండవు తెలుసా మీకు? ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో వెళ్తున్నప్పుడు మాత్రమే. ఎవరండి వీళ్ళంతా? ఏడ నుంచి వచ్చిండ్రు వీళ్ళు? నడమంత్రం చిరు బ్యాచ్ అంటారు వీళ్ళని. వీళ్ళని పట్టుకున్న బోర్డుని ప్రక్షాళించేస్తాం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే వెళ్ళవన్న వాళ్ళని టీటీడీ చైర్మన్ చేస్తే ఇలాగే ఉంటాయి. ఏం చేస్తున్నారు టీటీడీ చైర్మన్ అండ్ టీవీ5 చైర్మన్, టీటీడీ చైర్మన్ ఇలాంటి ఉద్యోగుల పైన ఈ రకంగా వీళ్ళు చేసే సేవ కంటే నేను చెప్తున్నాను, మీడియా వ్యవస్థల మీద సేవ చేస్తున్నారు. వీళ్ళు దర్శనాల కోసము పైరవీల కోసం వచ్చిన వాళ్ళని క్లియర్ గా అర్థమైపోతుంది. మీకు ఇంకోటి చెప్పనా సార్, మీడియా వ్యవస్థల్లో చాగంటి కోటేశ్వరరావు గారి మీద రికమెండేషన్ లెటర్లు అమ్ముకునే రకాలని అర్థం అవుతుంది. అనితమ్మ గారు పిఏ ఏం చేశాడో తెలియలేదా? గంప కొత్తగా ఇచ్చేసేయడం తర్వాత కదా కాన్సిక్వెన్సెస్ అని. వీళ్ళందరూ చేస్తున్న పనులు గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారని ఆపాదించి వీళ్ళు వచ్చారు అదే పని చేయడానికి. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, ఈ విషయంలో ఇవాళ చైర్మన్ కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇదంతా ఒకటే తొట్టి గ్యాంగ్. వీళ్ళందరూ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్. మీరు చైర్మన్ వరకు వెళ్ళిపోయారే,
నేను సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా బతుకొస్తారన్న చైర్మన్ ఆయన. ఆలే నేను సారీ చెప్తే ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళు అందరూ బతుకొస్తారా? మాకు తొక్కి తొక్కి చంపేస్తే చస్తే చచ్చారు, మాకేం సంబంధం అనే రకాలు ఉన్నారు. మాకు లడ్డూల్లో కొవ్వు కలిపి తయారు చేసేవ్వండి అని చెప్పిన బ్యాచాళ్ళు అది తింటే అలాగే ఉంటాయి, కొవ్వు మాటలు అలాగే ఉంటాయి. ఏం సార్ వాళ్ళకి దేవదేవుడి సన్నిధిలో బూతు మాటలు మాడతారా? ఎవరిచ్చారు వీళ్ళకి డిస్క్రిప్షన్స్? మొన్న పుష్కరిణిలోకి ఒక బోర్డు మెంబర్ని అనుమతించలేదని అక్కడ ఉద్యోగిని బీకేసి. అంటే వీళ్ళు ఉద్యోగాలు ఉన్న వాళ్ళని పీకడానికే వచ్చారు. ఈ ఉద్యోగులు ఒకటే క్లియర్ కదా సార్, ఉద్యోగులు శాశ్వతం అంటే రిటైర్డ్ అయ్యేంత వరకు. మీరు ఇప్పుడు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అక్కడ సేవ చేయాల్సిన దేవుడికి వాళ్ళే కదా, చిన్న తేడా జరిగితే అక్కడ ప్రోటోకాల్ పాటించాల్సింది వాళ్ళే కదా, అన్ని నియమ నిబంధనలు. వీళ్ళకి సేవ చేయడానికి వాళ్ళే కావాలా? వీళ్ళు ధైర్యంగా మనలాగా సామాన్య భక్తులు వెళ్ళే దమ్ము ధైర్యం ఉండదు. వీళ్ళకి కనుక మంది మార్బలాలు కావాలి, అలా కూర్చోబెట్టి ఇంత అక్షంతలు చెల్లి ఆశీర్వాదాలు ఇస్తే ప్రసాదాలు తిని వస్తాయి బయటికి. దద్ది బ్యాచ్లు, ఈ దద్ది బ్యాచ్లకి నోరు కొవ్వు మాటలు. గుడిలో ఆ మాటలు వినిపించారు, ఖచ్చితంగా ఖండించవలసిందే. నాకు తెలియక పెద్ద జీరు దేనికుంటాడు సార్? ఇక్కడ మా చిన్న జీరు ఎంత రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, ఆ పెద్ద జీరు దేనికుంటాడు? ఇలా చూడ్డా వీటికి ఆగమ శాస్త్రాలు అడ్రావా? ఎవరైనా వచ్చి బూతులు మారుతున్నాడు, గదమైన చక్కర్లే, మంచి చెడ్డ లేదా? ఎవరండి ఆ దేవుడి దగ్గర కనీసం పక్కవాడిని కూడా మనం కాలు తొక్కుతున్నా బాబు గోవిందా ఎల్లయ్యా అంటాం. ఏంది కరెక్ట్, ఏంది ఇది? అద్భుతమైన మాట చెప్పారు. ఏంటి సార్ ఇది? నేను చెప్తున్నాను అదే, సామాన్య మానవుడి యొక్క స్థితిగతులు అర్థం చేసుకుని దీన్నే క్యాపిటల్ వార్ అంటారు సార్. ఈ క్యాపిటలిస్టులు యుద్ధం చేసిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఏం జరుగుతుందో, తిరుమలకి సామాన్య ఉద్యోగులకు ఏం అపవిత్రత జరుగుతుందో ఆపాదిస్తున్నారా లేదా వీళ్ళందరూ కలిసి? అపవిత్రత వీళ్ళు చేస్తున్నారు. ఆ దేవదేవుడికి ఆ పవిత్రతని కోల్పోగొట్టే పరిస్థితి క్రియేట్ చేసి అది గత ప్రభుత్వం మీద నిడుదాం అనే కార్యక్రమాలు ఇందాక సురేష్ గారు చెప్పారు చూసండి. ప్రతి దాంట్లోనే 5-10 నిమిషాల నిడువులో కోడిపెట్టలో దొరుకుతున్నారు. వీళ్ళ అదృష్టంకి సార్ ఆయనకి గతంలో 67 వచ్చిన అపోజిషన్ స్ట్రెంత్ ఉండి ఈసారి వచ్చుంటే అసలు వీళ్ళకి మలయాళం సినిమా కనబడింది రోజు. ఈ 11 మంది ఆయన లోపలికి వెళ్ళకపోతే పరిస్థితి ఇలాగ ఉంది. బయట ఉంటేనే ఇలా ఉంటే ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం అలా బాలకృష్ణ డేలాగే తట్టుకోలేరురా బాబు. అంతే. రైట్ సార్.